ఇంతకు ముందు ఒకసారి వచ్చి చెప్పిపోయినా, ఇంతకు ముందు ఒకసారి ఎంక్వైరీ జరిగింది దీని మీద, అయినా మీకు భయం లేకపోతే ఎట్లా? మెనూ పేపర్ ఏమేమి సాంబార్లో కలిపేస్తారంట. సాంబారు ఈ కోసుగడ్డ రెగ్యులర్, వీళ్ళకి రెగ్యులర్గా మధ్యాహ్నం పప్పు. మెనూని అస్సలు ఫాలో కావడంలే. నా ఫోన్ తీసుకో, కలెక్టర్ గారికి చేద్దాం. వీళ్ళు మామూలుగా మారర్లే. ఇవన్నీ వేస్టేజ్, మార్కెట్లో బయట పడేస్తారే, మొలకలు వచ్చినవి ఇవన్నీ. ఇవన్నీ బయట పడేసేయండి అమ్మా, ఇవన్నీ బయట పడేసేయండి, మొత్తం బయట పడేసేయండి. ఇవేంటివి? ఇవి 250 మందికి రేపు ఏం చేయాలండి? రేపు ఎన్ని గంటలకు వస్తాయి? మీరు రేపు ఏం చేస్తారు? మొత్తం క్యారెట్ ఉల్లిపోయింది, టమాటాలు బూజు పెట్టే ఉల్లిపోయి, ఇవి ఉల్లిగడ్డలు ఎవరైనా తింటారు తల్లి? ఇవి సార్ సోసే మేడం ఫోటో తీసుకొని సార్ తక్కరినే తీసుకొనింది. అమ్మా ఇప్పుడు ఈ క్యారెక్టర్ మీరు వాడింది ఇట్లా ఇట్లాంటివి ఎట్లా తెప్పిస్తారు? ఏది ఈ క్యారెట్లు? ఇప్పుడు మేము తిరిగింది ఇవే? బా ఏందమ్మా, పశువులు అనుకుంటారా మనుషులు అనుకుంటారా వాళ్ళు పిల్లలు? ఒక్కటి కూడా ఏంది తల్లి? నువ్వు పక్కన తల్లి, నువ్వు పక్కన ఫస్ట్ పక్క రవి. బా ఇట్లా ఇవి కూడా వే, ఇవి అవే. పురుగులు తల్లి. పశువులు కూడా తినవు కదమ్మా? ఏంటివమ్మా ఇవి? పశువులు కూడా తినవే వీటిని. 250 మంది చిన్న పిల్లలకి పెడతాను, ఆడపిల్లలకి. పశువులు కూడా తినవు కదమ్మా? ఏందమ్మా ఇవి? ఏంది తల్లి ఇవి? తీసేసేది కాదమ్మా, కులిపోయినట్టు వస్తాయా? అసలు ఇవన్నీ ఫస్ట్ బయట పడేసింది, ఇవన్నీ బయట పడేసాడు. ఫస్ట్ ఇవి బయట పడేసాడు, అన్ని కుళ్ళిపోయినాయి. మళ్ళీ ఏమన్నా నేను నాకు అర్థం కావడం. ఇవి అరటి పండ్లు. ఈరోజు ఇంకా బయటకు తీసుకొని చెప్తాను.